gentleman. స్వామి 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 మా ఆవిడికి పురిటి నొప్పులు వస్తున్నాయి. మొదటి 3 పిల్లలు చనిపోయారు. ఇది కూడా అలాగే జరుగుతుందని నాకు భయంగా ఉంది. నాకేం చెయ్యాలో తోచగా మీ దగ్గరికి వచ్చాను స్వామి. మీరే నాకు పరిష్కారం చెప్పాలి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. మీరు పూర్వజన్మలో చేసిన పాప కర్మం వల్ల మీ వంశంలో సంతాన ప్రాప్తి లేకుండా పోయింది. అంతేకాదు, దుష్టశక్తులు సంచారం చేసే సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడటం అనేది కష్టసాధ్యం. కానీ మీ అదృష్టాన్ని మార్చగలిగే శక్తి ఉన్నది ఆ నరసింహస్వామికి మాత్రమే. నేను చెప్పినట్లుగా ఆ స్వామినే నమ్ముకో. నీ పూజ, నీ ధ్యానం ఆ స్వామికి తృప్తి కలిగేలా ఉండాలి. నీ అదృష్టవశాత్ ఆయన దయ వల్ల నీ బిడ్డ బతికితే అది సాధారణమైన బిడ్డగా ఉండదు, నరసింహస్వామికి ప్రతిరూపంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఘోరమైన అమావాస్య మామూలు లగ్నంలో రాలేదు, అధర్వ లగ్నంలో వచ్చింది. నరసింహస్వామి, మీరే మమ్మల్ని కాపాడాలి. ఏమైందమ్మా? మనకు అదృష్టం లేదయ్యా. దేవుడా, నమస్కారం గురు. నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్నా. నమస్తే బాస్. అన్నా, ఈడెవడో నీ ఫ్యాన్ అంట, మన గ్యాంగ్ లో చేరతాడంట. బాగా లేతగా ఉన్నావు. నిన్ను నా దగ్గరికి ఎవరు పంపించారు? మృగంలా ఉండాలి నా దగ్గర ఉండాలంటే.
నా ఫ్యాన్ అని చెప్పుకొని తిరుగు. ఎక్కడ్రా అది? నాకు తెలీదు. ఈ పులి కళ్ళకి జింక పిల్లలా కనిపిస్తున్నావురా. బలి తీసుకోవడం కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత సులభం. చెప్పు. ఓయ్. ఏయ్! అన్నా, నోరిప్పే వరకు వీడికి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉండండి. సరుకు త్వరగా పంపించు. తాతయ్య నేను బడికి వెళ్ళొస్తాను. బాయ్. అలాగే బాబు. రేయ్, సిగరెట్ తీసుకురారా. వెళ్ళు. తెస్తానన్నా. వాడిని వదిలేయండి అయ్యా. వాడితో ఈ పనులు చేయించొద్దు. మీకోసం నేను పని చేసేది చాలు. వాడిని వదిలేయండి అయ్యా. వాడిని ఏయ్, చేయొద్దు. మోసలు నా కొడక, ఈ రోజు రేపు చచ్చేలాగున్నావు. నీ కొడుకు చేసిన అప్పు ఎవరు తీరుస్తారా? అయ్యా, ఎంత కష్టపడైనా నా కొడుకు చేసినప్పుడు నేనే తీరుస్తానయ్యా. నా మనవని ఏయ్, పోయి కట్టెలు కొట్రా బీకారు నా కొడక. ఎవడ్రా నువ్వు? ఈ జాగాకి కొత్తడు అనుకుంటాను. ఇప్పుడు కొత్త వాళ్ళదే కదా ట్రెండ్. వేరే వాడు ఫీల్డ్ కి కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఒంట్లో భయం పుడుతుంది కదా. భయమా? అలాంటి అలవాటు ఏది నాకు లేదు. కట్టెల్ని ఎలా అందంగా నరుకుతామో నీ తల కూడా అంతే అందంగా నరుకుతా. ఇదంతా నీకు కావాలా? నేను అంతే. డిజైన్ గా కొట్టాలంటే క్లాస్ లో ఇచ్చే అసైన్మెంట్ లాగా నీట్గా స్కెచ్ చేసి లైన్ గీసి పక్కాగా పగలగొడతా. నీకు సంబంధం లేని పనిలో తలదూర్చి తప్పు చేస్తున్నావు. చూడు, మా బలం గురించి ఇంకా నీకు తెలీదు. స్ట్రెంగ్త్, స్టామినా, స్పీడ్ అనే విషయాలకు వస్తే నువ్వు చూసిన పులి చిరుతల కంటే 1 స్టెప్ ఫార్వర్డే. మా వంశం రక్తంలో ఉండే పౌరుషం అదే. తప్పు చేశావు, బుద్ధి చెప్పడానికి మాత్రం వచ్చాననుకోకు. ఇంట్రడక్షన్ దుమ్ము దులిపేస్తాం.
నాకు సంబంధం లేని వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళు నాకు ఆత్మ బంధువులే. రారా, వీడిని తీసుకెళ్ళి మూల పడుకోబెడదాం. ఎత్తు. రా. ఇప్పుడేరా బాలు. ఎవర్రా బాల్ కొట్టింది? నేను బాల్ ఉన్నా, మీరే వచ్చి తీసుకెళ్ళండి. రేయ్ గంట, గురు వెళ్ళి బాల్ తీసుకుని రా. ఏయ్ నాకు బాల్ తగిలి నేను ఇంకా సెటిలే కాలేదు, అర్థం చేసుకోవా? అయ్యో రేయ్ ఎలుగు, వెళ్ళరా. అయ్యో, ఇప్పుడు ఎస్కేప్ అవడం ఎలాగబ్బా? ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చేలా ఉంది గురు. ఇప్పుడు నేను పరిగెత్తలేను. అబ్బా. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మీకు స్టార్ట్ అవుతారా? ఫు, ఎందుకు కొరగని ఎతవలం. రే, ఏంట్రా వాడు అలా ఉన్నాడు? ఆకాశంలోనే చూస్తున్నాడేంటి? ఏం కనిపిస్తుంది? రే నంద, ఆకాశాన్ని చూస్తూ ఏంట్రా ఆలోచిస్తున్నా? ఉదయాన్నే ఓ అందమైన అమ్మాయిని చూసా. ఓ ఇక్కడందరా మ్యాటర్. అయితే కొట్రా కొట్రా. ఆల్రెడీ నా కొడుకు తనని చూసినప్పుడే నాకు మత్తెక్కిందిరా. ఇక మీదట మందుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి మాటలు చెప్పి నా కొడుకులందరూ బార్ ఓనర్లు అయిపోయారయ్యా. అదేంటో తెలియదు కాని గంట, తనని ఎప్పుడైతే చూసానో అప్పటి నుండి నాకు దేని మీద ఆసక్తి లేదు.
భోజనం మంచినీళ్ళు వేటి మీద లేదు. ఏమో గానీ నా రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి. నేనేనా అనిపిస్తోంది. ఏ లేకపోతే నువ్వు నేనా? రేయ్ స్టార్టింగ్ లో అందరికీ రామాలు నెక్కబడుచుకుంటాయరా. ఇంటర్వెల్ లో బుక్స్ లైబ్రరీ ఇలా వచ్చే లోపల థు, ఇలా రా. ఈ నా కొడుకు జుట్టు పట్టుకుని తిప్పుతుంటే చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్టుందిరా. అదే నీలాంటి నకిలీ నా కొడుకులకిరా. నాలాగా సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. పడుతుంది పడుతుంది నీ ప్రేమలో. దానికోసం ఎదురు చూస్తూ ఉండు. ర్యాగింగ్ చేస్తారా? ఏరా సన్నాసి వెదవల్లారా, చూడ్డానికి అటు ఇటు గాళ్ళ ఉన్నారు. మీ సీనియర్ నేను, నాకే విజిలేసి గొడవ చేస్తారా? ఏంట్రా నీ పేరు? అక్క నా పేరు గంట కుమారు. ఓ, గుడిలో మాత్రం నువ్వు గంట కొట్టు, లేదంటే కట్ చేసి చేతికిస్తా. ఆ, నీ పేరేంట్రా? సింహం శ్రీను. చెప్తే చాలు సింహం అంటే దానికి అవమానం. నీ పేరేంట్రా? గల్లిగిరి. ఏ గల్లీలో ఉంటారు? పాత బస్తీ గల్లీలో ఉంటాను. దానికి ఇంత పొగరా నీకు? ఏ బ్రాంచ్ కుర్రోళ్ళు? ఇంత దగ్గరగా వస్తే ఎలా అక్క చెప్పేది? ఇదేంట్రా ఆ ఫ్యాషనా? రేపటి నుంచి ఫస్ట్ ర్యాంక్ రాజులాగా రెడీ అయి రావాలి. ఇదే లాస్ట్. ఇకపై అమ్మాయిలే వచ్చి మిమ్మల్ని ఏడిపించినా మూసుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళండ్రా. అక్క ఒకే ఒక డౌట్. ఆ? ఏంట్రా? ఈ అటు ఇటు కాని వాళ్ళంటే ఏంటక్క? ఆమ్, ఏదో ఫ్లోలో వచ్చింది అన్నాను. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూ ఉండాలి. రండ్రా వెళ్దాం. రే నీకేమన్నా తెలుసా? నాకు తెలియదురా. భయం వేస్తోందిరా. హాయ్ రచిత. ఏ హాయ్. ఏంటి రచు అక్కడ క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడ ఎవరికో క్లాస్ పీకుతున్నట్టున్నావు? ఏవో డౌట్స్ ఉన్నాయట, ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను. అంటే ఎవరైనా డౌట్స్ అడిగితే ప్రాక్టికల్ గా చేసి చూపిస్తావా? సరదాగా అన్నాను, సారీ. అంతే కదా, మూసుకుని రండి. హాయ్ సుష్మా. హాయ్. చూడు, నువ్వేం బాధపడుకు. ఫీజు బుక్స్ గురించి ఆలోచించొద్దు. నేను నీకు హెల్ప్ చేస్తాను. ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాను. నువ్వు క్లాస్ అటెండ్ చేసి బాగా చదివి అమ్మా నాన్నలకి మంచి పేరు తెచ్చిపెట్టాలి, సరేనా? రచిత ఆ? హెచ్ఓడి పిలుస్తున్నారు చూడు. ఏ వెళ్దాం పదవి. సరే వెళ్దారా. మే కమింగ్ సార్? ప్లీజ్ డూ. రచిత, కమిన్ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బీ సీటెడ్. Thank you, sir. ఇప్పుడు అవును సార్, ఏదో రమ్మన్నారట. యా, అది లాస్ట్ టైం మీకు ఇచ్చిన అసైన్మెంట్ బాగా చేశారు. పీపుల్ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈసారి మీకు ఎలాంటి అసైన్మెంట్ ఇస్తానంటే అదిరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఈసారి అసైన్మెంట్ దేని గురించి సార్? బ్లాక్ మ్యాజిక్, చేతబడి, అలాంటివి నమ్మేవాళ్ళ కోసం, అంటే అలాంటివి గుడ్డిగా నమ్మే వాళ్ళ కోసం. ఈ బ్లాక్ మ్యాజిక్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు. ఈ 4G కాలంలో కూడా ఈ తంత్రాలు మంత్రాలు నమ్ముతున్నారు అంటే బ్లాక్ మ్యాజిక్ తన పవర్ని నిలబెట్టుకుంటోంది. సో ఈ ప్రాజెక్ట్లో మీరు చేయవలసింది ఏమిటి అంటే, వీక్ మైండ్ ఉండే ప్రజల బలహీనతల్ని, భయాన్ని తమ బిజినెస్కి ఉపయోగించుకుంటున్నారు కొంతమంది. ఒక వ్యక్తి తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఒకడి దగ్గరకు వెళితే అమావాస్య రాత్రిలో 3 రోడ్ల జంక్షన్లో ఒక గుడ్డును పగలగొట్టండి, దట్ సాల్వ్స్ యువర్ ప్రాబ్లం అంటారు. ఇలాగే ఇంకొకటి ప్రాబ్లంతో మరొకటి దగ్గరికి వెళితే ఆ పగలగొట్టిన గుడ్డును మీరు దాటారు అంటాడు. అదే ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేయలేమంటాడు. అండ్ ది సెన్స్ ఈజ్ బియాండ్. పిల్లలు లేరు అంటే ఒక పిల్లని బలివ్వండి అంటాడు. మీ ఇంట్లో ఒక నిధి ఉంది, దాన్ని తీయాలి అంటే ఒక కన్నెపిల్ల గొంతు కొయ్యాలి అంటాడు. ఇటువంటి ఇన్సిడెంట్స్ మీరు పేపర్లో చాలా చూసే ఉంటారు. మనుషుల్లో ఉండే రాగద్వేషాల్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. దాన్ని మీరు కనిపెట్టాలి. సో మీరు కనిపెట్టాల్సింది ఏమిటంటే నమ్మకమా, మూఢనమ్మకమా అని. సో అటువంటి విషయాల మీద చాలా కాలంగా రీసెర్చ్ చేసిన వాళ్ళ స్టడీ మెటీరియల్ నా దగ్గర ఉంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. విల్ ట్రై అవర్ బెస్ట్ సార్. రచిత, నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ సార్. యా, ఆల్ ద బెస్ట్. సో మీరు కనిపెట్టాల్సింది ఏమిటంటే నమ్మకమా, మూఢనమ్మకమా అని. సో అటువంటి విషయాల మీద చాలా కాలంగా రీసెర్చ్ చేసిన వాళ్ళ స్టడీ మెటీరియల్ నా దగ్గర ఉంది. సార్ టీ. సార్
ఆ ఏలేరి సర్వే ఫైల్ని సార్ చూసుకుంటారంట, మిమ్మల్ని హ్యాండిల్ చేయొద్దని చెప్పారు. నాకు జీతం ఇచ్చేది ఆయన లేక ప్రభుత్వమా? ప్రభుత్వం సార్. ఏ ఫైల్ చూడాలో ఏ ఫైల్ చూడకూడదో నాకు బాగా తెలుసు. ఈ సర్వే ఫైలు నేనే చూస్తున్నాను, నేనే సబ్మిట్ చేస్తాను. వెళ్ళి మీ సార్కు చెప్పు. ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఎంతమంది జైలుకి వెళ్తారో అప్పుడు తెలుస్తుంది. వెళ్ళే. అలాగే సార్. రాస్కర్, ఆ టెండర్ కూడా సలహాలు ఇచ్చేవాడే. సార్ చెప్పిన కాన్సెప్ట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. తెలీదే. మీ ఇల్లు ఎక్కడ? ఎక్కడుంటే నీకేంటి? ఓహో, వచ్చి నీతో అమ్మ చెక్కలాడుకుందామని. సర్లే, అగ్గిపెట్టివు. ఎలా ఉంది ఒళ్ళు? తిమ్మిరిగా ఉంది డార్లింగ్. ఒంటి మీద పెట్రోల్ పోసుకో, అంటించేస్తా. ఓ, బాగానే మాట్లాడుతున్నావు. నీకు పొగరు కాస్తంత ఎక్కువే. చూడ్డానికి మీరిద్దరు సుమారుగానే ఉన్నా పర్వాలేదులే. మీ నెంబర్లు ఇవ్వండి, అప్పుడప్పుడు మీకు కాల్ చేస్తాను. మనందరం కలిసి మందు కొడదాం. ఎంత ధైర్యం ఉంటే వచ్చి నెంబర్ అడుగుతావు? గాలో నా తెలిపోయా నిన్నే చూసి, చెలియా గాలో నా తెలిపోయా నిన్నే చూసి, నీ కాలి మువ్వల సవ్వడిలోన ప్రతిధ్వనిది నేనే. నీ ముద్దు ప్రేమలో చిలిపి నవ్వులను చూసి మనసు జారే. నీ కాలి మువ్వల సవ్వడిలోన ప్రతిధ్వనిది నేనే. నీ ముద్దు ప్రేమలో చిలిపి నవ్వులను ప్రేమై సాగే నా జీవనం. చెలియా గాల్లో నా తెలిపోయా నిన్నే చూసి. ఊపిరి నా జీవస్వరం మ్రోగెను దైవ భక్తితోనా. నీకై నా హృదయం వేచి చూస్తుందే. నీ మౌన రాగస్వరం నేర్పే శృతిలెన్నెన్నో పలికించింది నాతో సరిగామలే. నా మనసు నీకేళే, నా ప్రాణం నీవేళే. తరరారారారా తరరారారా. చెలియా గాల్లో నా తెలిపోయా నిన్నే చూసి.
కాలి మువ్వల సవ్వడిలోన ప్రతిధ్వని వినేనే నీ ముద్దు ప్రేమలో చిలిపి నవ్వులను చూసి మనసు జారే నీ కాలి మువ్వల సవ్వడిలోన ప్రతిధ్వని వినేనే నీ ముద్దు ప్రేమలో చిలిపి నవ్వులలో ప్రేమై సాగే నా జీవనం నీ వల్ల కదా ఎలా అయింది సంజు ఎవరైనా కాపాడండి ప్లీజ్ లేవరా సంజు కళ్ళు తెరిచి చూడు సంజు ఒక్క నిమిషం మేడం నేను చూస్తాను. బాబు సంజు అయ్యో భగవంతుడా లేనన్నా చాలా థ్యాంక్స్ బాబు సంజు నొప్పిగా ఉందా బాగా తీసారా మీ ఫొటోస్ వీడియోగ్రఫీ అంతా? మీరు మనుషులా? ఆ పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఏమైందో అని చూడకుండా అంబులెన్స్కి ఫోన్ చేయకుండా హాస్పిటల్ జాయిన్ చేసామని కాక ఒక్క చుక్క నీరివ్వకపోగా గాలి రావడానికి వీలు లేకుండా చుట్టూ చేరి ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. సిగ్గనేది లేదా మీకు? ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కూడా వీడియో తీస్తారు, ఎవరినైనా చంపేటప్పుడు కూడా వీడియో తీస్తారు, బయట ఎవరిది జరుగుతారో ఎదురు చూస్తూ వీడియో తీసి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. అందువల్ల ఏం జరుగుతుంది మీకు? రేపు మీ పిల్లవాడికి ఇలాగే అయితే హాస్పిటల్లో జాయిన్ చేయకుండా చుట్టూ చేరి ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారా? సోషల్ నెట్వర్క్ లో యాక్టివ్ గా ఉంటే సరిపోదు, ప్రతి ఒక్కరూ కూడా సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ఇలాంటి సమయాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్లు పెట్టడం మానేసి హెల్ప్ చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి చూడండి. అప్పుడు వాళ్ళ దృష్టిలో బెస్ట్ ఇన్ పీస్ ఇన్ ద వరల్డ్ అవుతారు. మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టూ చేరి ఫోటోలు వీడియోలు తీయడం మానేసి అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపే ఏర్పాట్లు చేయండి. ఒక ప్రాణాన్ని కాపాడండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఈరోజు మీరు నా ఫ్రెండ్ని కాపాడినందువల్ల మీరు కూడా నాకు ఒక ఫ్రెండ్. థ్యాంక్ యూ. ధైర్యం తెచ్చుకో, ఏడవకు ప్లీజ్. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. హాయ్ మేడం గారింటో చాలా కోపంగా ఉంటున్నారే. అవును, తనెందుకు ఏడుస్తుంది? ఏంటి ప్రాబ్లం? నీలాంటి పోకిరిగాళ్ళు రోడ్డు మీద వెళ్లే ఆడపిల్లల్ని చెడు దృష్టితో చూడడం ఆపేంత వరకు మాలాంటి ఆడపిల్లలు రోడ్డు మీద ధైర్యంగా వెళ్ళడం ఎలా సాధ్యపడుతుంది? మా ప్రాబ్లం మేము చూసుకుంటానే గానీ నువ్వు ఇక బయలుదేరు. ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. అందరు మగాళ్ళు పోకిరి వాళ్ళు కాదు. ఆ పోకిరిల బెండు తీసే మగాడు కూడా ఉంటాడు. ఏంటి, నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేస్తావా? ఏమైందో చెప్పమ్మా. చున్నీ నీకు కావాలంటే ఈ నైట్ అంతా నాతో ఉండి పొద్దున్నే పట్టుకెళ్ళు డార్లింగ్. నాతో రా. ఎవడాడు? ముందు వెనక ఎవరూ లేని ఆడపిల్లలు నేర్పించే మీలాంటి పోరంబోకులకి నేను చెప్పేది వినండి. ఒక ఆడపిల్ల కన్నీరు పెడితే తనని రక్షించడానికి
అన్ననో తమ్ముడో తండ్రో లవ్వరో వస్తారు. ఒకవేళ వాళ్ళెవ్వరూ రాకపోతే నాలాంటి ఓ గొప్ప ఫ్రెండ్ వస్తాడు. ఏమే రాజు ఇవాళ ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నావు. జయ, తెల్లవారుజామున నేను తులసి కోట దగ్గర రంగురంగుల ముగ్గు వేస్తున్నప్పుడు అక్కడ ఒక సుందరవదన యువకుడొచ్చి ముగ్గు వేస్తున్న నా చేతిని కళ్ళార్పకుండా చూస్తున్నట్టుగా కలొచ్చింది. నేనొక్కసారైనా ఓరు చూపుతో తనని చూద్దామనుకుంటే ఎందుకో తెలియదు కానీ సిగ్గేసింది. భయం వేసినా ఆ అందమైన భావన నాలో ఒక రకమైన ఆనందాన్ని కలిగించింది. అవునా? నీ మనసును దోచినోడు ఆ మాంత్రికుడు అతనేనా? మాంత్రికుడు కాదు, తను ఆగంతుకుడు, ఆపద్ బాంధవుడు. అయితే పక్కా లవ్ అని కన్ఫర్మా? లవ్ అని చెప్పలేను, కానీ తను చెప్పే ప్రేమ మాటలు నా మనసుని ఓడించి నా హార్ట్ బీట్ ఎక్కువైపోయి పరిగెత్తుకుని వెళ్ళి తనని వాటేసుకోవాలనిపిస్తోంది. ఏంటి, ఏమైంది? ఇప్పుడే కదా నవ్వుతూ ఉన్నావు, అప్పుడే ఏడుస్తున్నావు. ఏమైంది? ఏం లేదు, వదిలే. మనం ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈరోజు అమావాస్య. ప్రాజెక్ట్ గురించి స్టడీ చేయడానికి శ్మశానానికి వెళ్ళాలి. ప్రాపర్టీస్ అన్ని రెడీగా ఉన్నాయిగా? రెడీగా ఉన్నాయి. హ్యాండిక్యామ్ ఫుల్ ఛార్జ్లో ఉందిగా? సరే, రా వెళ్దాం. కమ్. హే, స్టాప్ స్టాప్. హాయ్. మీరేంటండి మేము ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వస్తున్నారు? ఏంటి విషయం? అద్దంలో ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నావా? భలే గొప్ప ఫిగర్ చెప్పొచ్చింది. ఏళ్ళు మొహం చూసుకా. నువ్వేంటి ఇక్కడ? అమావాస్య అర్ధరాత్రి శ్మశానానికి వచ్చారేంటి? దెయ్యాలతో ఒక సెల్ఫీ తీసుకుందామని. నీకన్నా పెద్ద దెయ్యం ఎవరు ఉన్నారే? ఏం లేదు, మా ప్రాజెక్ట్ గురించి రీసెర్చ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. నేను రానా? ఏం వద్దు, మా పని మేము చూసుకుంటాం. సరే, వదిలేయండి. మిమ్మల్ని ఇద్దరిని చూసి శ్మశానంలో ఉన్న దెయ్యాలు పారిపోతాయేమో చూసుకోండి. ఏ రావ వెళ్దాం. వచ్చేసాడు పెద్ద. వెళ్ళండి, నాకేం భయం లేదు. నేను ఒక్కడే వెళ్తాను. హలో. రే మావా, దీని మొహంలో యాసిడ్ పోయినా లేక మార్కైనా? దాన్నే అడిగిరా, దానికి ఏమి ఇష్టమో. వాడెవడే పొడుగొండ ఒక నుంచుకున్నాగా, వాడిని త్వరగా రమ్మను. ఆల్ మావాస్ ఓకేనా? ఈరోజు ఉందే వాడికి పాడ, నీకు పడక. మామా ఏసేంట్రా?
నువ్వేనటయ్యా మారీ మహాదేవ్? తెలీదా? ఓ, నేను క్రైమ్ చేసేటప్పుడు మీడియా వాళ్ళని లైవ్ తీయమని ఎన్నోసార్లు మొత్తుకుంటూనే ఉన్నాను. భయపడి ఎవరు దగ్గరకు రానంటున్నారే. అంతా అయిపోయిన తర్వాత పోలీసులు చెప్తారు, వీళ్ళు రాసుకుంటారు. అట్లీస్ట్ ఒక ఫోటో అయినా వేయకుండా మ్యాటర్ క్లోజ్ చేసేస్తారు. ఏయ్, అయినా కూడా అడుగుతున్నాను, నీ తల్లి మీద ఒట్టు నేనెవరో తెలీదు? నీ తల్లి తోడు నాకు తెలీదయ్యా. ఏయ్ చూడు, రక్తం చూసినా కూడా మాకు అసహ్యం అనిపించదు. నీ గుండెలు చీల్చే రక్తం తాగడం పెద్ద విషయం ఏం కాదు. చూడు, రాబందుల్లాగా ఎలా కాచుకొని ఉన్నారు చూడు. ఏమంటావు? ఆ విషయం పక్కన పెట్టు. నాకు కావాల్సింది ఏలేరు బార్డర్ సర్వే ఫైల్. అది మర్యాదగా నాకు ఇచ్చేసి వెళ్ళు. నీకేం కావాలో అడుగు, నీకు కావలసినంత చిల్లర పడేస్తాను. బాబు, డైలాగులు బాగా చెబుతున్నావు బాబు. నాకు రాజమౌళి బాగా తెలుసు. ఆయనే కాదు, చాలా మంది నాకు తెలుసు. వాళ్ళకి చెప్తాను, నీకు మంచి ఛాన్స్ ఇస్తారు. విలన్గా చెయ్యి, డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఇలాంటి బెదిరింపులన్నీ మానేయ్. గవర్నమెంట్ సర్వెంటులంతా ఒకేలాగా ఉండరు. నా సర్వీసులో నీలాంటి కుక్కల్ని ఎంతమందిని చూశానో తెలుసా? ఈ ఫైల్ని నేనే గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాను. నువ్వేం పీక్కుంటావో పీక్కు వెళ్ళు. బెదిరిస్తావా? గబ్బిలాల్లా బతుకుతున్నారా మీరంతా? ఫు! నాకు జీతం ఇచ్చేది గవర్నమెంట్, మీరు కాదురా. ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్. ఇలా అంతా జరగకూడదు. ఈ మ్యాటర్ వీడితో ఎలా చెప్పేది? అసలు మ్యాటర్ వీడికి తెలిసిందంటే వీడి గుడ్డు తట్టుకోగలరా? ఏమైనా అవని చెప్పారా? మామా, నైన్టీ వేసుకో. ఏమైందిరా ఈరోజు నీకు? నత్తోళ్ళ మాట్లాడుతున్నావు. వీళ్ళెవరు? నత్తోడితో వెళ్ళిందిరా. అవును. బ్లూ షర్ట్ ఇవ్వండి. కొత్త డిజైన్ చూడండి సార్. కీర్తి, పర్ఫెక్ట్. మంచు పనికి వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు వేసుకోవడం మంచిది. షర్ట్ చాలా బాగుంది. నీకు ఓకే కదా? బాగుంది. అయితే రేపు దీన్నే వేసుకుని రావాలి. ప్లేసు టైము గుర్తుంది కదా? గుర్తుంది. రేపు మార్నింగ్ 8 గంటలకి కట్టాలి కదా. కడతాను. త్వరగా రెడీ అయ్యిరా. నీకంటే అర్జెంట్ నాకుంది. నేను ముందుగా వచ్చి అక్కడ వెయిట్ చేస్తాను. సరే పదండి వెళ్దాం. చాలా పర్చేస్ చేయాలి. త్వరగా పదవి వెళ్దాం. కమ్ కమ్ కమ్. కెమెరామెన్ సూరి, ఏంటి గురు ఈ కొత్త మ్యాటరు? బ్యూటీకి ఎక్కిలికి మ్యాచ్ కావట్లేదే. రేనంతా నీ ఫిగర్ని ఆ బికారి గారు తణుకుపోతున్నాడు.
నీ కథ ఫినిష్. హలో, లవ్ చేసిన అమ్మాయి వేరే ఎవరినో పెళ్లి చేసుకోబోతుంటే నేను ఎలారా భరించేది? ఆ నొప్పి అనుభవించేవాడికే తెలుస్తుంది. అవును కదరానంత. కూర్చోరా. రేయ్, వెళ్ళకురా, రేయ్, నా మాట విను. అయ్యో పాపం. ఫీలింగ్ వాడికి, మందు వీడికా? అది కాదురా, లవ్ వద్దు అంటున్నా కానీ వినరే. అనుభవించని రే, నా బాటిల్ పట్టుకుపోయాడే. రే ఆగరా. మందేరా మన దేవుడు, జై కొట్టు తెలుగోడా, గంట సేపు వెయిట్ చేసే మేరా ప్యారా డ్రాపు చోరు. మందెర్రా మన దేవుడు, జై కొట్టు తెలుగోడా, గంట సేపు వెయిట్ చేసి మందు కొట్టు లేరా. ఒకటేలా కట్టింగ్ తో స్టార్ట్ అయ్యే మన బతుకు, ఎవరైనా నసపెడితే ఇంకా కిక్కే ఇక్కేరా. అయ్యా మందు కొట్టేశాం, నెక్స్ట్ ఏం చేద్దామయ్యా? ప్రేమతో కొట్టరా మరి గంట గంట గంట, బార్ గంట గంట గంట, మరి గంట గంట గంట, ఊరుళ్ళ గంట మరి గంట గంట గంట, బార్ గంట గంట గంట, మరి గంట గంట గంట, ఊరుళ్ళ గంట. వారికి ఏడాదికో బిడ్డ, మనకి గంటకొక బుడ్డి, వాళ్ళ కళ్ళల్లో ఏదేదో బాధ చూడు ఏడా. ఇక్కే దాకా వాళ్ళు ఆపరు బాబు, వాళ్ళు చేయేస్తే ఇక ఫైట్ మొదలయ్యను. బతుకే నీకింకా తలనొప్పే, నీవే లేక బతుకే లేదులేరా. లివరే పాడయ్యే ఓ బ్రదరు, నీటి బొట్టు లేరా ఈ జీవితం. ప్రేమతో కొట్టరా మరి గంట గంట గంట, బార్ గంట గంట గంట, మరి గంట గంట గంట, ఊరొళ్ళ గంట మరి గంట గంట గంట, బార్ గంట గంట గంట, మరి గంట గంట గంట, ఊరొళ్ళ గంట. తాగుబోతు అన్నల్ని ఉద్ధరించేస్తే చాలా మంది నిన్ను తిడతారు. వాళ్ళ ఫేస్బుక్ లో ఫోటో చూస్తూ చలరేగేను మన కుర్రోళ్ళు. బారులో నారం తాగి గోలా చేసి చిన్నదాని ప్రేమ కోరి ఇలా వేసి, మన ఇసుకే మన ప్రాణాల్ని తీస్తుంటే వాళ్ళ కన్నెళ్ళు సర్కారుకి కనువిప్పైతే, మన ఫ్రెండ్ ని చూడు లవ్ ఫెయిలియరు, జస్ట్ బతుకేను రా ఈ లవ్వరు. ప్రేమతో కొట్టరా మరి గంట గంట గంట, బార్ గంట గంట గంట, మరి గంట గంట గంట, ఊరొళ్ళ గంట మరి గంట గంట గంట, బార్ గంట గంట గంట, మరి గంట గంట
గంట. అయ్యో అయ్యో ఎలా దున్నపోతలా పడుకున్నాడో చూడు. లేకరా దున్నపోత లేకు. మామ 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 రే మామ టైం 7:30రా. రే నువ్వు తాళి కట్టబోయే అమ్మాయికి పెళ్లిరా. కాలు కడిగి కన్యాదానం చేయాల్సింది పోయి కాలు చాపుని పడుకుంటావా? నా టైం బాలేదని నీకు కూడా అలసిపోయాడరా. రే వీడి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు వెళ్దాం పద. అయ్యో అమ్మ రే నూడిల్స్ చుట్టాడా నీకుందరా? పోరా. మనకి మనమే నిప్పంటించుకోవడం అంటే ఇదేనా? మనల్ని ఊరికనే వదులుతారా? ఎలుగు ఏంటి ఇలా అయింది? ఇప్పుడు ఏం చేసేది? అయ్యో తెలియట్లేదే. అమ్మో మామ జ్వరం వచ్చేలా ఉందిరా. గుండెలో నొప్పిగా కూడా ఉంది. అవునారా గంట? ఎలుగు వీడిని ఎత్తుకో, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. తీసుకెళ్తే పోరా. అమ్మా అమ్మా కొట్టొద్దురా రే. హలో ఆంటీ. హలో రచిత, ఆ? జయను చూసావమ్మా? చూడలేదు ఆంటీ. 2 రోజులుగా నేను కాలేజీకి రాలేదు, అందువల్ల నేను చూడలేదు. ఏమైందంటీ? కాలేజీకి వెళ్ళొస్తానని నిన్ననగా వెళ్ళింది. ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ వేరే స్విచ్ ఆఫ్ లో ఉంది. తనకి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో నాకు చాలా భయంగా ఉందమ్మా. మీరు భయపడకండి ఆంటీ. మీరు తిడతారని ఫ్రెండ్స్తో కలిసి మీతో చెప్పకుండా టూర్కి వెళ్ళుండొచ్చు. వచ్చేస్తుందిలేండి, నేను కనుక్కుంటాను. మీరు ఆలోచించి బాధపడకండి ఆంటీ. అలాగేనమ్మా. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటుందను? హే పల్లవి, జైన్ చూసావా? లేదే, నిన్నటి నుంచి క్లాస్కి రాలేదు. అవునా? అది సరే, మన క్లాస్ నుంచి ఎవరైనా ట్రిప్కి వెళ్ళారా? లేదే, ఎందుకు? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. ఓకే. స్వాతి, జయ ఏమైనా కాల్ చేసిందా? చేయలేదే, ఏమైంది? నిన్నటి నుంచి జయ ఇంటికి రాలేదట. వాళ్ళమ్మ ఫోన్ చేశారు. అవునా? నేను కాల్ ట్రై చేస్తూనే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తను ఎవరితోనో లవ్ గివ్ అని తిరుగుతూ ఉంది. మోస్ట్లీ అతనితోనే. చచ్చా, జయ అలాంటిది కాదు. సరే అయితే బాయ్. బాయ్. జయ నాతో చెప్పకుండా ఏది చెయ్యదే. 2-3 రోజులు వెయిట్ చేసి చూద్దాం. తను రాకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అక్క, హాయ్. హాయ్. మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. ఓ థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? సోనీ. నైస్ నేమ్. నువ్వు చెప్పు సోనీ. సరే గాని అసలు ఈ ఆడవాళ్ళకి ఎందుకు ఎంత పొగరు? ఒక మంచి పిల్లాడు ఫాలో చేస్తుంటే నువ్వు ఒప్పుకోవచ్చు కదా. వాట్? వచ్చినప్పుడేమో వదిలేస్తారు, తర్వాతేమో ఏడుస్తారు. ఇలాగే ఉంటది మీ జీవితం. మర్యాదగా ఈ రోజు తీసుకుని ఒక మంచి పోస్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.
ఎస్. అరే ఎవర్రా బాబు ఈ తింగరదే? గాలో నా తెలిపోయా నిన్నే చూసి చెలియా గాలో నా తెలిపోయా నిన్నే చూసి నీ కాలి మువ్వల సవ్వడిలోన ప్రతిధ్వనిది నేనే నీ ముద్దు ప్రేమలో చిలిపి నవ్వులను చూసి మనసు జారే నీ కాలి మువ్వల సవ్వడిలోన ప్రతిధ్వనిది నేనే నీ ముద్దు ప్రేమలో చిలిపి నవ్వులను ప్రేమై సాగే నా జీవనం చెలియాగాల్లో నా తెలిపోయా నిన్నే చూసి మేడం మీ మొబైల్ రెడీగా ఉంది. ఓకే డేటా అంతా ఈ కార్డులో ఉంది. ఓకే థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. సుష్మా సుష్మా నందా నీ నిజ స్వరూపం ఈ రోజు తెలిసింది. నీ స్వార్థం కోసం అమాయకపు అమ్మాయిల్ని బలిపశుల్ని చేస్తున్నావు కదా. నువ్వు మానవత్వమే లేని మృగానివి. ఆ రోజు నిన్ను శ్మశానంలో చూసినప్పుడే నేను జాగ్రత్త పడుంటే ఈ రోజు ఇలా జరుగుండేది కాదు. పైగా ఒకరోజు నువ్వు జయతో మాట్లాడడం నేను చూశాను. అదే చివరిసారి. ఆ రోజు నుండి ఇప్పటిదాకా తను మళ్ళీ చూడలేదు. ఈ రోజేమో సుష్మా ఇంటికి వెళ్ళి తన జుట్టు కత్తిరించి చంపేశావు.
లాకెట్ ని బట్టి అది నువ్వే అని తెలుసుకున్నాను. లేకపోతే నాతో స్నేహం ప్రేమ అని నాటకమాడి నన్ను ఇలా చేసేవాడివి కదా. ఆడపిల్లలకి సహాయం చేస్తున్నట్టుగా నమ్మించి ప్రాణాలు తీస్తున్నావు కదరా పాపాత్ముడా. నువ్వు మనిషివే కాదు, మనిషి రూపంలో ఉండే రాక్షసుడివి. ఛ! నిన్ను నేను ఊరికి వదిలిపెట్టను. ఏంటమ్మా తమాషా చేస్తున్నావా? పాపం కాలేజీ స్టూడెంట్ అనుకుంటా. అనుమానం ఉంటే చాలదమ్మా, ఆధారం ఉండాలి. లేదు సార్, నేను కన్ఫర్మ్ గానే చెప్తున్నాను. చూడు, ఏ విషయమైనా సరే స్టేషన్కి వచ్చి చెప్పు. ఊరికే మా టైం వేస్ట్ చేయొద్దు. పద పద. సార్, ఆ. సార్ ఎర్ర జులపాలు ఎక్కడ్రా నీ ఫ్రెండు? వాడు చేసి నీచమైన పనులని నేను త్వరలోనే బయట పెట్టి వాడిని జైలుకి పంపించేస్తాను. చూడండి, వాడు ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మను. వాడు ఇలాంటి నీచమైన పని చేసేవాడు కాదు. ముందు వాడి గురించి తెలుసుకొని ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నేను సరిగ్గా విచారించి చెప్తున్నాను. వాడిప్పుడు ఎక్కడున్నాడు? వచ్చావా నాన్న? రా. ఏంటి, హైదరాబాద్కి చదువుకోవడానికి వెళ్ళావా, లేకపోతే సోకు చేసుకుని ఊరు తిరగడానికి వెళ్ళావా? కన్నవాళ్ళకి మంచి పేరే తెస్తున్నావు. వెళ్ళి ఆ పెదరాయుడు కొడుకు కాళ్ళ మీద పడు. పెద్ద డాక్టర్ చదువు చదివి పెద్ద హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు ఉన్నావు దండగా. నువ్వు ఏమైంది నాన్న? ఇదిగో చూడు కమలా, మన అబ్బాయి హైదరాబాద్ లో చదివి చించి ఆరేస్తున్నాడు. ఏమైంది? మన బతుకు బుగ్గిపాలు చేస్తున్నాడు. చూసావా మీ నాన్న ఎంత బాధపడుతున్నారో? మేము ఇలాగే కష్టపడుతూ ఉంటాం, నువ్వేమో చదువు సంధ్య అంటూ నాటకాలు ఆడుతుంటూ బాగుంటుంది. చూడడం అసహ్యంగా ఉంది. చిన్న పెదవా, ఈడు బాగుపడ్డు. అమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ నాన్న ముందు నేను నాటకాలు ఆడాను. నువ్వేమీ ఆలోచించుకో. మీ నాన్న ఇప్పుడు ఇంతేరా, ఆయన గంగిరెత్తులో గంతులేస్తారు. నువ్వు రా నాన్న, కాళ్ళు చేతులు కూడా. నువ్వు ఇట్లాంటి నాటకాలు ఆడతావని నాకు తెలుసునే. నువ్వేమి తక్కువ దానివి కాదు, తిమ్మిని బొమ్మిని చేసారా కానివి. నోరు మూసుకుని పదండి. నా కోపం వచ్చిందంటే నీ ఇద్దరిని నిలువున చించి పారేస్తానంతే. చించారు గాని పదండి, నేను చూసానులే. ఎప్పుడు చూసినా చెవు కోసిన మేకలు అరుస్తుంటాడు. మీ నాన్న సంగతి నీకు తెలిసిందే కదరా. చేతులు కాళ్ళు కడుక్కునరా, నీ గోరుముద్దలు తినిపిస్తాను. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కురండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అన్నా, నువ్వేమైనా చెప్పు, సూపర్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అయ్యగారు, ఇదిగో వస్తున్నా. నాన్నా, నీకోసం ఒక అమ్మాయి వచ్చింది కదా. ఆ అమ్మాయి ఎవరు? ఏమడిగినా సరిగ్గా సమాధానం చెప్పదు, వంకర టింకరగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఇంటికొచ్చిన తర్వాత మీ నాన్న హనుమంతుడిలా మూతి పెట్టుకుని అందరినీ గుర్రుమంటూ చూస్తున్నాడు. అసలు ఆ అమ్మాయికి ఏం కావాలంట? ఈ మధ్యలో నాకు పరిచయం అయిందమ్మా. అలాగా? కానీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు పెట్టమ్మా. ఆ అమ్మాయికి ఏం కావాలో సరిగ్గా కనుక్కుని పంపించేసాయి. ఊరోళ్ళందరూ అడుగుతుంటే మా సతీష్ అక్క కూతురని సర్ది చెప్పాను. నీకు తెలుసు కదా.
మీ నాన్న తరపు వాళ్ళు చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి మాట్లాడతారు. నేను ఎంతగా చెప్తున్నా మాట్లాడవేంట్రా? తిను. ఇక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నావు? నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? మాది మర్యాదస్తుల కుటుంబం. ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి మా ఇంటికి వస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళావు. ప్రాణం విలువేంటో తెలియని నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? నా ప్రశ్నలకి సరైన సమాధానాలు దొరికే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయ్యగారు నేను చెప్పేది వినండి. నేను ఎలా అయితే కొడుకునో వీడు అలా కొడుకే కదా. వీడు అమ్మను చూసుకోవాలి కదా. ఇన్ని రోజులు ఆమె బాగా నడుస్తూనే ఉంది. ఇకపై 1-2 పనులు చేయడం మా వల్ల కాదు. మేము చెయ్యం, మా వల్ల కాదు. చాలు ఊరుకర్రా రే. ఊర్లో ఉండే వయసు అయిన ముసలోళ్ళందరూ ఏమయ్యేది చెప్పరా? శంకరన్న నీకేం తెలియదు, ఊరుకో. ఈ ముసలిదాన్ని నేను చూసుకుంటాను కదా. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బులు ఈ ముసలి వీడికే కదా ఇస్తుంది. అది న్యాయమేనా? అదే ఇస్తుంది. మూసుకోరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొడుకు మనవడని ఏదో ప్రేమగా ఇచ్చి ఉంటది. నేను కొడుకును కాదా? నా బిడ్డలు మనవాళ్ళు కాదా? నా ఇంట్లో తిండి తింటూ వాడికి సాయం చేస్తే ఈ ముసలిది వాడి దగ్గరే ఉండేవండి. అది కాదురా, ఈవిడ భాగానికి వచ్చిన 2 ఎకరాలని నువ్వు అనుభవిస్తున్నావు కదా. అయ్యగారు అదంతా ఏ పని కాదు. బాగానే ఉన్నావు. వాడికి ఏదో కష్టం వచ్చిందని సాయం చేసి ఉంటుంది. చూడు నర్సన్న, నాకు 500 వద్దు, ఆ ముసలిది వద్దు. ఆయనే చూసుకోమనండి. నర్సా, వీళ్ళేమో మన మాట వింటం లేదు. వీళ్ళ సమస్య తీర్చడం కష్టం. ఏదో ఒక తీర్పు నీవే ఇవ్వయ్యా. రే, ఇన్నాళ్ళ నుంచి మీ అమ్మని నువ్వే చూసుకున్నావు. ఇక ముందు కూడా ఆ 500 తీసుకుని మీ అమ్మని నువ్వే చూసుకోవాలా. ఏదేమైనా నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి కదరా, కొంచెం బాధ్యతగా ఉండాలి. అయ్యగారు అదంతా ఏ పని కాదు. ఆ 2 ఎకరాలు వద్దు, 500 వద్దు. ఆ 2 వాడి తీసుకొని ముసలిదాన్ని చూసుకోమన్నామండి. ఇన్ని రోజులు నేను చూశాను. ఇంకో 6 నెలలు అయితే ఆమె చచ్చిపోతుంది. ఎలాగో 1 ఎకరా వస్తుంది. ఈ ముసలిదాని చాకిరంతా నా తలకు గడితే నేను చేయలేను, నా వల్ల కాదు. నువ్వే చూసుకో. కాదు. బుద్ధి లేదు మీకు? మీరిద్దరూ ఇలా తనుగు సత్తా ఉంటే పాపం ఆ ముసలిది ఏడకపోతే ఏడుంటుంది. తెలీదు. తొత్తు కొడకలరా మిమ్మల్ని. ఫు. ఏహో, ఈ ఎదవలకి చెప్పిన ఒకటే, ఆ గోడకి చెప్పిన ఒకటే. ఏంటి విషయం చేస్తున్నాడు? నువ్వు చెప్పిందే సరే. ఇది తీసుకుంట్రా. ఇది మీ అమ్మ చేత తాగించి ఆమెను చంపేయండి. అయ్యో, కన్న తల్లికి విషయం ఇవ్వడం పాపం కదయ్యా. వీధిలో వదిలేయడం పాపం కాదా? ఒక్కసారి చూడండి మీ అమ్మ మొహాన్ని. మీకేమీ అనిపించట్లేదా? ఈ తల్లి కడుపునే మీ ఇద్దరూ పుట్టారు. తన కడుపు మార్చుకొని మీ కడుపు నింపిందిరా. మిమ్మల్ని ఇద్దరిని పెంచి పోషించడానికి ఈ తల్లి చేతులు ఎంతగా కష్టపడి ఉంటాయి తెలుసా? ఈరోజు మీ ఇద్దరికి కలిపి 4 చేతులున్నాయి. ఈ తల్లి కడుపు నింపడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రావట్లేదు కదా? మీ ఇద్దరి చిన్నప్పుడు ఉచ్చపోసి ఏరిగితే కడకుండా వదిలేసుంటే ఈ పాటికి మీ ఇద్దరు అడుక్కు తింటూ ఉండేవాళ్ళు. ఆవిడ మాత్రం మీకు చాకరీ చేస్తూనే ఉండాలా? మీరు మాత్రం ఆవిడకి చాకరీ చేయరు కదా? తల్లనేది భారం కాదురా, ఒక వరం. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ తల్లిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. నా కన్న తల్లి ఇలా చూసుకుంటాను. వదిలే బాబు. నా మూలంగా నా కొడుకులకి ఎందుకు కష్టం? నేను ఏదో ఒక నుయ్యో గొయ్యో చూసుకుంటాను. అమ్మా, తప్పైపోయిందమ్మా. రామ్మ, ఇంటికి వెళ్ళిపోదాం. అన్నా, ఇన్ని రోజులు అమ్మ నువ్వు చూసుకున్నావు, ఇకపై నేను చూసుకుంటాను. అలాగే మన ఇంటికి వెళ్ళని. రే, కన్న తల్లిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎవరికి తల్లి మీద ద్వేషం ఉండదు, ప్రేమే ఉంటుంది. కానీ దానిని సరిగ్గా అర్థం చేసుకోవాలంతే. ఇతన్ని ది జెంటిల్మెన్ అనొచ్చు. నీ కొడుకు తీర్పు చెప్పాడనే నేను చెప్పాలనుకున్నాను. వాడు చెప్పాడు అంతే. ఆ ముఖ నా నోట్లో నాంతుంది, ఆడు నోట్లోంచి వచ్చింది అంతే.
ఖాళీ క్వార్టర్ బాటిలే నా లైఫ్, ఇంకెందుకులే వైఫ్, నన్ను తరిమేసింది వైఫ్. వెంకయ్య. అమ్మగారు నీకోసం నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను. ఏంటి తీసుకో వెంకయ్య. నాకు బీడీ తెచ్చే స్వీట్ అంటారేంటమ్మా? కానీ నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి నువ్వు. అదేంటో అడుగమ్మా, చెబుతాను. నీ దృష్టిలో నంద ఎలాంటి వాడు? నంద నాలాగే కాస్త పొడుగు. ఏ, నేను అడిగింది వాడు మంచోడా చెడ్డోడా అని. ఈ అమ్మాయి ఏంటి ఇలాగ అడుగుతుంది? మా ఊర్లో ఆ అన్నలాగా ఎవరూ లేరంటున్నా. అయ్యా ఇదిగో వస్తున్నా. ఏ, వెంకయ్య. ఏంటి అమ్మాయితో మాట్లాడు? ఇదేంటి నా కొడుకు గురించి ఈ పిల్ల వివరాలు అడుగుతోంది? వీడేం చేశాడు? ఏంటి భయపడ్డావమ్మా? దీన్ని నేను పూజ కోసం తీసుకెళ్తున్నానమ్మా. అరేసుకపోయి పారేసుకున్నాను హరి 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 హరి. ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. నవమండల భూమండల పాలించే నరసింహుడా, ప్రాజ్ఞుడా సర్వజ్ఞుడ నీకిదే నమః. అంతర్గత శక్తులన్నీ కూడబెట్టి నీకు అభిషేకం చేయగా స్వీకరించయ్యా. దిగ్దర్శనం చేయగా దిక్కులన్నీ చూడగా మొక్కులన్నీ తీర్చవచ్చాం కనుకరించయ్యా. జగదాంతర్య సౌందర్య సౌకర్య దేవాది దేవా నీవేనులే. సకల బాంధవ్య అనుబంధ దేవ యుగ యుగాలుగా నీవేలే. గణగణ ఓంకార శ్రీకార జంకార మోగి కరుణించు తండ్రి.
అనుక్షణం రక్షణగా కంటికి రెప్పల మమ్ము కాపాడరావా నవమండల భూమండల పాలించే నరసింహుడ రాజ్ఞుడా సర్వాజ్ఞుడ నీకిదే నమః పరిపాలించు సజ్జనుల సకల వైరి విధ్వంసక రక్షించు శరణంటి మమ్ము మానవలోకం బ్రహ్మాండ ఆశలకి మానవత్వ చెగురు కొమ్మ ప్రేమదయ చూపు కర్మలేను లెక్క హృదయం కళ్ళు తెరిచి శాంతి గీతం పాడగా గణగణ ఓంకార శ్రీకార జంకార మోగి కరుణించు తండ్రి అనుక్షణం రక్షణగా కంటికి రెప్పల మమ్ము కాపాడరావా
సాక్షాత్ నరసింహస్వామి వారి ఆరాధనోత్సవం. భక్తి, భావం, నమ్మకాలకి ప్రతిరూపం. ఆ దేవుడి కృపా కటాక్షాలతో ఉన్న వీడు పుట్టినప్పుడే చావుతో పోరాటం చేసి చావునే గెలిపొందిన మృత్యుంజయుడు. ఆ స్వామి ధ్యానమే వీడికి లోకజ్ఞానం. అందరూ వీడిని నంద అని పిలుస్తారు. అయితే వీడు నరసింహానంద. పంచలోహాలతో చేసిన నరసింహస్వామి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాద్భుత అమావాస్య రోజున తప్పనిసరిగా పూజలు, అభిషేకాలు చేయించండి. ఒకరోజు ముందుగా విగ్రహాన్ని శుభ్రం చేయించి నరసింహస్వామి విగ్రహాన్ని తల మీద మోస్తూ పూజలు చేయించాలి. ఆ తర్వాత ఆ దేవుడి అనుగ్రహంతో అతను దైవ స్వరూపుడవుతాడు. నమ్మకం, ఎదుగుదల, ఐకమత్యం అనే భావన ఆ విగ్రహం వట్టి విగ్రహం మాత్రం కాదు. ప్రజల మనసుల్లో భక్తిని పెంచే కీర్తి ప్రతీక. ప్రజల కష్టాల్ని, బాధల్ని స్పందించే విశాల హృదయం ఉన్నవాడు. ఆ దేవుడి మీద వీడి పెంచుకున్న భక్తి అబద్ధం కాదు. ప్రజలు వీడి మీద పెట్టుకున్న నమ్మకం అబద్ధం కాదు. ఆ దేవుని భక్తి, ఈ ప్రజల నమ్మకం, ఇవే వాడి శక్తి. అనుమానించే వారికి వాడు అర్థం కాడు. అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా వాణ్ణి అనుమానించరు. తనేంటో అస్సలు అర్థం కావడం లేదు. ఈ ఊరి జనం తనని దేవుళ్ళ పూజిస్తున్నారు. వాడు ఈ ఊరి జనాన్ని, ఈ ఇంటి వాళ్ళని దైవభక్తున్నట్టు నటించి మోసం చేస్తున్నాడా? లేదంటే నేనే వాణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నానా? లేదు, ఇంకా ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. డైరెక్ట్గా తననే వెళ్ళి అడిగి కనుక్కుంటాను. సరేరా, బాయ్. నందా, నిన్నెందుకు ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చానో నీకు బాగా తెలుసు. నిన్నింకా అనుమానిస్తూ ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదని కూడా అర్థమైంది నాకు. కానీ నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నా ఫ్రెండ్ సుష్మకి ఏమైంది? తన ఇంట్లో జరిగిన సంఘటనకి నీకు ఏంటి సంబంధం? ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తను నా ఫ్రెండ్. తను చచ్చిందో బతికిందో కూడా నాకు తెలియడం లేదు. నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. ఆ రోజు కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్ కోసం రిహార్సల్ చేస్తున్నా. సూపర్, వెరీ గుడ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. ఈసారి అవార్డు మనకే వస్తుంది. ఆ తర్వాత సుష్మా దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. తన ఇంటికి వెళ్ళే లోపల మాట్లాడుకో. నోరు మూయవే. నన్నే గుడ్డు కొట్టించి అవమానించాడు కదా వాడు. ఈ రోజు నీ మానవ తీస్తా, నిన్ను అవమానం చేస్తా.
బయట ఎవరికి చెప్పొద్దు బాబు. ఎవరో నలుగురు మనుషులు ఇంటి లోపలికి వచ్చి అమ్మాయికి గుండు కొట్టారంటే జనం 4 రకాలుగా మాట్లాడే మాటలు ఇప్పుడు జరిగిన దానికంటే నరకంగా ఉంటుంది. ఎక్కడికో దూరంగా వెళ్ళి ఈ ఊరినే వదిలిపెట్టి ప్రశాంతంగా బతుకుతాం. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఎవరికి ఏమీ చెప్పనని మాట ఇవ్వు బాబు. ఎక్కడ నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకుని నా నుంచి దూరం అయిపోతావేమోనని సుష్మ తల్లికిచ్చిన మాట కోసం నేను ఎవరికీ చెప్పలేదు. సారీ నందా, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? జయ ఎక్కడా? సమయం వచ్చినప్పుడు వాటంతటవే తెలుస్తాయి. అంతా నువ్వు ఇచ్చిన అలసేనే. అది సరేనే, మనం పెద్ద జమీందారులం, మనకున్న ఆస్తులు చూసుకుంటేనే చాలు. అది వదిలేసి ఈడు చదివి మనల్ని ఉద్ధరం చక్కర్లేదు. చదువు ఇదివేం వద్దు కానీ మన కళ్ళ ముందు ఉంటే చాలు. ఇంకో సంవత్సరం ఉందంట, వదిలేయండి వాణ్ణి. నీ అంకమ్మ ఆడు చెప్పినట్టు అలా నువ్వు వాడుతున్నావే. ఇప్పుడు చదివిన చదువు మన వ్యవహారాలు చూసుకోవడం సరిపోదా? నిశానిగండైన నేను ₹1 కూడా తేడా లేకుండా నెట్టుకొచ్చేస్తున్నాను తెలుసా? తెలుసులే మీ లెక్కలు ఎలా ఉంటాయో. ముందా పంచెని సరి చేసుకుని మూసు కూర్చోండి. నీ అమ్మ, నీ కళ్ళు ఎప్పుడు నా పంచి మీదే. ఎందుకలా పావేసుకుంటున్నావు? నువ్వేంటమ్మా ఈ చిన్నపిల్లల్లాగా? చిన్నప్పటి నుంచి అమ్మ గోరుముద్ద తినలేదు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అమ్మని నేను చూడలేదు. గోరు ముద్దలు తినలేదు. మిమ్మల్ని చూస్తుంటే గోరు ముద్దలు అడగాలనిపిస్తోంది. ఇవ్వండి అమ్మా. ఇస్తానుండమ్మా, ఇస్తాను. దానికి ముందు నేను మిమ్మల్ని సారీ అడగాలి. మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకుని మీతో నేను కఠినంగా ప్రవర్తించాను. నా తప్పుని క్షమించాను అని చెప్పే వరకు నేను తినను. ఇవ్వవే, ఇంకా చేతులను ఉంచుకున్నావేంటి? తప్పు చేయడం తప్పు కాదమ్మా, ఆ తప్పును సరిదిద్దుకోకపోతేనే తప్పు. చూడమ్మా, తల్లి ప్రేమ దొరకలేదని ఒక మగాడు బాధపడ్డంలో తప్పులేదు. కానీ నువ్వొక ఆడదానివి. మనందరికీ మాతృత్వం అనే సౌభాగ్యాన్ని ఆ భగవంతుడు వరంగా ఇచ్చాడు. దీంట్లో బాధపడ్డానికేముంది? నేనెప్పుడో నిన్ను క్షమించేశాను. ఇంకొంచెం ఇవ్వనా? చల్లగా ఉంది. క్షేమంగా వెళ్ళిరారా. వెళ్ళొస్తాను నాన్న. రే, చదువు పూర్తవగానే వెంటనే వచ్చేయి. మాకు వయసు అయిపోతుందిరా. కొడుకు పక్కనుంటే కొంచెం ధైర్యంగా ఉంటది. అలాగే నాన్న. చల్లగా ఉండమ్మా. లే, నేను వెళ్తానమ్మా. వెళుతున్నానని చెప్పకు, వెళ్ళొస్తానని చెప్పు. నీకెవరూ లేరనుకోకు, నీకు మేమున్నాం. అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండు. వెళ్ళొస్తానమ్మా. సరే నాన్న, వెళ్ళొస్తా. తొందరగా బయలుదేరండి, బస్ దొరకదా. ఒరే ఎంకన్నా, జాగ్రత్త తీసుకెళ్ళు. అలాగే. అది కాదు, ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకే. ఆ రోజు రోడ్డు మీద తండ్రి కూతుర్ని చూసి అంతగా ఫీల్ అయ్యావు, ఎందుకని?
ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది రచిత? ఏమైందో చెప్పు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నా తండ్రే నా కన్నీను. ఆయన చూపించిన ప్రేమ వల్ల నాకు తల్లి లేని లోటు తెలిసేది కాదు. నాకు చిన్న గాయమైనా నాకంటే కూడా ఆయనే ఎక్కువగా బాధపడేవారు. ఏమైందమ్మా? ఏమైంది? అయ్యేషా ఏంటమ్మా, చూసుకోవద్దా? ఏడొక తగ్గిపోతుందిలేమ్మా. మా నాన్న ఏలేరిలోని సర్వే డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసేవారు. ఆయన పనిచేసే గనుల్లో పెద్ద లెవెల్లో గోల్మాల్ జరిగేది. ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అధికారుల హస్తం ఉండేది. మా నాన్న వాళ్ళకి విరుద్ధంగా నిలబడి వాళ్ళు చేసిన అవినీతిని కనిపెట్టి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కోసం ఒక ఫైల్ రెడీ చేసి పెట్టారు. ఆ ఫైల్ సబ్మిట్ చేస్తే జైలుకి వెళ్తామన్న భయంతో ఆ అధికారులు, రాజకీయ నాయకులు మా నాన్నని అప్పుడప్పుడు ఫోన్లు చేసి బెదిరిస్తుండేవారు. వారిలో మారి మహాదేవ అని ఒక పెద్ద రౌడీ ఉండేవాడు. వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. మా నాన్నని ఫైల్ ఇవ్వమని చాలాసార్లు బెదిరించాడు. వాడి బెదిరింపుల్ని మా నాన్న లెక్క చేయలేదు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికొచ్చి బెదిరించడం మొదలుపెట్టారు. అప్పుడు మా నాన్న, నేను ఎవరికి మర్యాద ఇస్తానో తెలుసా? నేను చేసే పనికి. ఇంకొకటి, నన్ను గౌరవించేవారికి. నాకు ఆడపిల్ల వండి కూడా మీలాంటి పౌరంబోకులతో తలపడుతున్నానంటే నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. Rascals! Get out! Get out! వాళ్ళెవరు నాన్న? నువ్వేం భయపడకమ్మా. ఇలా చూడు చూడు, కుక్కలు చూసి ఎవరైనా భయపడతారా? లేదు కదా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. దీని గురించి బుర్ర పాడు చేసుకోకమ్మా. నువ్వు కంగారు పడకు. నా బంగారు తల్లి కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండాలి తల్లి. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుండేవి. అందువల్ల మా నాన్న గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. గౌరవనీయులైన జడ్జి గారికి, ఈ శాఖకి డిప్యూటీ సర్వేర్ అయిన నేను మా ఆఫీసులో పై అధికారుల నుంచి చిన్న అధికారుల వరకు నా ఇన్వెస్టిగేషన్కి అడ్డుపడుతున్నారు. కొంతమంది రౌడీలు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తున్నారు. దయచేసి మాకు రక్షణ కల్పించండి. ఈ ఇన్వెస్టిగేషన్లో దొరికిన ఆధారాలన్నింటినీ నేరుగా న్యాయాధిపతికి అప్పగించడానికి అనుమతి కోరుతున్నాను. ఇట్లు భవదేయుడు శివరాం. ఆ తర్వాత ఒకరోజు ఆ మహాదేవ్ గారు తిన్నగా మా ఇంటికి వచ్చాడు. హలో, సార్, ఎక్కిళ్ళొస్తే మేము మందు కొడతాం, మీరు నీళ్లు తాగుతారు. సింపుల్గా చెప్పాలంటే మీరు మంచోళ్ళు, మేము చెడ్డోళ్ళం. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే ల్యాగ్ అవుతుంది, టైం లేదు. ఫైల్ ఇచ్చేయండి సార్. అది మాత్రం జరగని పని. అవునా?
ఇదేరా తన కథ. తన లైఫ్లో ఇంత ఘోరం జరిగిందా? మనసులో అంత బాధ నుంచుకొని పైకి నవ్వుతూ కనిపిస్తోంది. ముందు నేను అలాగే అనుకున్నాను. పట్టించుకునేవాళ్ళు లేనప్పుడు సమాజాన్ని ఎదిరించి మరీ తన జీవితాన్ని సాగిస్తోంది. ఏదేమైనా నీ లవరు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. నువ్వు తన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, మాట్లాడు. కానీ ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. తనకంటూ ఎవరూ లేరు. తన ప్రపంచమే నువ్వవ్వు. తన కళ్ళల్లో నుండి చుక్క కన్నీళ్లు కూడా రానివ్వకు. తనని నువ్వెప్పుడు సంతోషంగా చూసుకోవాలి, సరేనా? ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాక ఏదో ఒక మూలన చేతబడి గురించి ఆధారం దొరికినప్పటికీ కూడా చిన్న సందేహం నాలో మెదులుతూనే ఉండేది. అదేంటంటే ఈ ప్రజలందరూ మాంత్రికుల్ని ఎలా నమ్ముతారు అని. ఇదిలా కొనసాగుతుండగా ప్రత్యక్ష సాక్షిగా నాకొక వ్యక్తి దొరికారు. అదెవరంటే అథర్వ. తను అందరితోనూ సామాన్యంగా కలిసిమెలిసి తిరిగే వ్యక్తి. కానీ అతను పుట్టిన ఊర్లో అక్కడున్న జనం అంతా తనని దేవుళ్ళ గౌరవిస్తారు. అక్కడ జరిగిన పూజలు అభిషేకాలు చూసి ఒక క్షణం నన్ను నేను మర్చిపోయి అతని పూజల్లో ఐక్యమైపోయాను. అప్పుడు నాకు అర్థమైంది, ఒక మనిషిని పరిస్థితిని బట్టి తేలికగా ఆకట్టుకోవచ్చు అని, ఎవరినైనా సరే సులభంగా నమ్మించొచ్చు అని. అందులోనూ చాలా సున్నితమైన మనసు కలిగిన వారిని మాయా మంత్రాలతో చాలా సులభంగా లొంగదీసుకోవచ్చు. వెల్, ఐ గో త్రూ ఏ సబ్మిషన్ అండ్ ఇందులో చర్చ తప్ప రైటా అనేది కాదు, యునో. ఇది యథార్థ వివరణ అని నమ్మకాన్ని కలిగేలా చెయ్యాలి. వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ సబ్మిషన్ ఆఫ్ యువర్స్, నువ్వు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కంటే ఇంక్రిజిటివ్ జర్నలిజం చేస్తే చాలా బాగుంటుంది. అది నీకు ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. రచిత, సార్, నీ నుదుటి మీద గీతలు అర్ధసత్యాన్ని చెబుతున్నాయి. నిజమైన బాధను బయట పెట్టలేదు. ఐ మీన్ వాట్, నీ పర్సనల్ లైఫ్లో మనశ్శాంతి అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ రైట్, మే యూ నీడ్ ఎ పీస్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ లైఫ్. మామా, సంతోషంగా వెళ్ళి చెప్పు, తను కూడా ఓకే ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మంచి పెళ్లి విందు భోజనం పెట్టు. చూడు, ఎక్కువ లాక్కుండా త్వరగా చెప్పే. ఆల్ ద బెస్ట్. ఈరోజు నాకు అదే పని. అనుష్క కోహ్లీ జంటలా ఉండాలి. చూడమ్మా, ఇంతవరకు నేను నిన్నేమీ అడగలేదు. నేను చెప్పిన మాట వింటావా? బట్టలకి నిప్పంటుకుంటే అలా ఏమీ తెలియనట్టు కూర్చుంటావే? అంత ఒళ్ళు మరిచి ఏం ఆలోచిస్తున్నావు? అది నీ ప్రాణాల కంటే ఎక్కువ? నేను నా స్వార్థం కోసం బతకాలా లేదంటే ఆత్మవిశ్వాసంతో బతకాలా అని నాకేం అర్థం కావడం లేదు. అదేంటో నువ్వు నాకు వివరంగా చెప్తావా? నాకే తెలియకుండా నేను నందుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను. తను లేకుండా ఎలా బతుకుతాను అనిపిస్తోంది. అయితే ఏంటి? మా నాన్నకి నా ఫ్రెండ్ కృష్ణప్రసాద్, అతను కొడుకు అరుణ్, ఆయన అబ్బాయి అరుణ్కి నాకు పెళ్లి చేయాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఏ రోజు ఏమీ అడగని మా నాన్న ఈ పెళ్లి చేసుకోవాలని నన్ను అడిగారు. నేను సరే అని ఒప్పుకున్నాను. ప్రామిస్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇప్పుడు నా ప్రేమ దూరం అయిపోయినా కూడా పర్వాలేదు. మా నాన్నకిచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. అప్పుడే మా నాన్న ఆత్మకి శాంతి కలుగుతుంది. ఖచ్చితంగా మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. నందా, మన ఇష్టాలతో పని లేకుండా మనల్ని ఇష్టపడే వాళ్ళ ఇష్టాలని గౌరవించి వాళ్ళు పడే తృప్తి సంతోషాల కోసం మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. మీ తండ్రి ఆశయాలని నేను ముందుండి నెరవేరుస్తాను. మీరింకేమీ ఆలోచించొద్దు.
ఆ అబ్బాయి మీకు లైఫ్ పార్ట్నర్గా వస్తాడు. మునిగే గాలి వానలోన రెగిలే గుండె కోతలోన ఊపిరే ఆగెను చెలియా. మునిగే గాలి వానలోన రెగిలే గుండె కోతలోన ఊపిరే ఆగెను చెలియా. నీవేలే ప్రాణము ప్రేమ స్వప్నము వెన్నెలా రాణిదే మల్లలే నవ్వవి ఎద చాటు పీనలోన దాగి ఉంది భావము. నీ ఊపిరి శ్వాసతో అనుభవించే బాధ ఒక కన్నీటి మౌన రాగం నేను చేరి కలత తీర్చునా. తర్వాత ఒక విషయం, నీ ఫ్రెండ్ జయ తన హస్బెండ్ ఉన్న అడ్రస్ ఇందులో ఉంది. పెళ్లికి ముందు వాళ్ళ లవ్ని ఇంట్లో ఒప్పుకోలేదని వాళ్ళు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళని ఆపి నందానే వాళ్ళిద్దరు పెళ్లి చేశాడు. కొన్ని రోజులు బయటే ఉండమని కూడా చెప్పాడు. వాడందరికీ మంచే చేస్తాడు. విధి ఆడిన వింత నాటకం వాడి జీవితంతోనే ఆడుకుంటుంది. చెప్పుతా మన ప్రేమ కదని ఈ జన్మకి ప్రేమ చాలునా. మన్నించు నన్ను ప్రేమించి నిన్ను జన్మంత బాధేను నీకు. కన్నా కలలన్నీ మాయ మాయ మదిలోన బాధగా పాడి ప్రేమ పాటే. చల్లని కాలేదో మనసే తాకి వేళ నీ జ్ఞాపకాలు వెంటాడలే. ఆకాశ వీధిలో చినుకై రావే ఎద చాటున ప్రేమ నింపి పొడిచి వెళ్ళావే. నా చితి మంటలో నీ చిరునమ రాసి ఉంచుతావా. నీవే లేక నిదురే లేక లోకం శోకమాయి. నేడు నాకేలా శిక్ష దేవుడా ప్రేమే నేరమా. మునిగే గాలి వానలోన రెగిలే గుండె కోతలోన ఊపిరే ఆగెను చెలియా. మునిగే గాలి వానలోన రెగిలే గుండె కోతలోన ఊపిరే ఆగెను చెలియా. సార్ నమస్కారం సార్. ఈ గోడౌన్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది సార్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. సార్ ఓకే సార్, ఓకే సార్. సార్ సార్ నువ్వేం దిగులు పడకరా. నువ్వు వెళ్ళొచ్చేంత వరకు తన బాధ్యత నాది. కృష్ణ రే నాన్న మన కిట్టి గారిని చంపేశారా.
వాళ్ళెవరిని ప్రాణాలతో వదలొద్దురా. భలే కిలాడివే నువ్వు. పోలీస్ కుక్కల కంటే షార్ప్గా ఉండే మా కుర్రాడికి ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా చేసావు కదే. రచిత, ఆ, ఇది కొంచెం జెరాక్స్ ఇస్తురమ్మా. అలాగే. ఫైల్ ఎతకండ్రా. వీడే చచ్చిపోయిన తర్వాత ఆ ఫైల్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, పదండ్రా. రచిత, ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఆ మహాదేవ్ గారి మనుషులు నీ కోసం ఊరంతా వెతుకుతున్నారు. ఊరు వదిలినా సరే, ప్రాణం పోయినా సరే, మా నాన్న చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తేనే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. సంతు, నాకు హెల్ప్ చేస్తావా? అదేంటో చెప్పు రచిత. నా జీవితంలో నాకు ముఖ్యమైన వస్తువు మిగిలింది అంటే అది మా నాన్న ఇచ్చిన లాకెట్టే. అది మా ఇంట్లోనే ఉంది. ఎలాగైనా దాన్ని తెచ్చిస్తావా? ఖచ్చితంగా. కానీ అది ఈ టైంలో వద్దు. నేను ఎలాగైనా దాన్ని నీకు తెచ్చి అప్పగిస్తా. నువ్వు బయలుదేరు రచిత, ప్లీజ్. త్వరగా బయలుదేరు, త్వరగా. అంటే ఫాదర్ కి పెన్షన్ డబ్బులు వచ్చే అడ్రస్ లో నువ్వు దొరికిపోయావు. పాపం. నా మీద వ్యతిరేకంగా కేసు పెట్టి సాక్ష్యం చెప్పేంత ధైర్యం ఉందా నీకు? చూడు, నా కళ్ళు చూడు. భయం కలగడం లేదా? చూడండిరా, భయం వేస్తోందట్రా. భయం పుట్టాలి, లేదంటే మేము పుట్టిస్తాం. నిన్ను వెతకడం కోసం మా కుర్రాళ్ళు ఎంత డ్యూటీ చేశారు. ఇప్పుడే నీ పేగులు తీసి హారంలా వేసుకుంటాను మెళ్ళో. నన్నే జైలుకు పంపించాలని చూస్తావా? ఇలాగే మీ నాన్న కూడా అనుకున్నాడు. గొప్ప నిజాయితీ నాన్న. ఏయ్, నీకు అదే గతి. రేయ్, దుమ్ము లేపుకుంటూ వస్తే నువ్వు పెద్ద మొనగాడువారా? దుమ్ము రేగ్గొట్టాలంటే పెనుగలితో అస్సలు పని లేదు. సింహసేన ఎంట్రీ ఇస్తే చాలు. పర్వాలేదు, ఎంట్రీ బిల్డప్ కొండాల్సిన లెవెల్ ఉంది. బుల్లెట్ బండి, సూపర్ బాడీ, బ్యూటిఫుల్ లేడీ పక్కనుంటే ఎవరికైనా రాకుండా ఉంటుందా? పౌరుషం. నేను మరీ ఎక్కువ మాట్లాడితే ల్యాగ్ అవుతుంది. నేను నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళిపో. రేయ్, వీడికి పెట్రోల్ డబ్బులు ఇచ్చి పంపించేయండి రా. నా ఫ్రెండ్కు నీకు ఏ సంబంధం లేదు, కానీ పంపించేశాను. నువ్వు ఎగిరితే నిన్ను పంపించేస్తాను. రాయ్ పిచ్చి కుక్క, నువ్వు సూసైడ్ చేసుకుంటానన్నా వదలను. నేనే నిన్ను కొట్టి చంపేస్తాను. ఏయ్, ఈ మారి మహదేవ్ పేరు వింటే పంజాబ్ విసిరబోయే పులి కూడా తోక ముడుచుకొని వెళ్ళిపోతుంది. ఏయ్, నేను కంటి చూపు విసిరితే చాలు, ఎదురుగా ఉన్న ఏ మగాడైనా గుండెలు షేక్ అయ్యి సైలెంట్ అయ్యి సైడ్ కు నుంచోవలసిందే. నువ్వు కూడా అంతే. ఎక్కువ మాట్లాడితే ఏ కీలు కా కీలు విరిచేస్తాను. నేను సైడ్ లో ఉండే ర్యాక్ ని కాదు, సైట్ గా వెళ్ళే ట్రాక్ ని. దాన్ని రౌండప్ చేయండి రా.
లాకెట్ కాదు, మీ అమ్మ జ్ఞాపకం. దీన్ని చూడగానే మీ అమ్మ గుర్తుకొస్తుంది. రేపు నాకు ఏదైనా అయితే జాగ్రత్తగా ఉండమ్మా. ఇది నీ మెళ్ళో ఉంటే నువ్వు నేను అమ్మ అందరం కలిసినట్టుగా ఉంటుంది.
ఆ అబ్బాయితోటి నేను మాట్లాడాను. రేపే రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరికి పెళ్ళి. నా కోసం నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నా ప్రాణాన్ని మానాన్ని కాపాడావు. మనసులో అంత ప్రేమ పెట్టుకుని కొంచెం కూడా స్వార్థం అనేది లేకుండా చాలా ఈజీగా ఇంకొకరికి నన్ను అప్పచెప్పాలనుకుంటున్నావు. నా కోసం నువ్వు ఇంకా ఎన్ని త్యాగాలు చేస్తావో నాకు అర్థం కావడం లేదు. నన్ను పెళ్లి చేసి పంపించాలని నీకు అంత కోరికగా ఉందా? నా కోరిక ఏమిటంటే నాకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం మాత్రమే నాకు తెలుసు. మీ తండ్రి గారి ఆశ అదే, నీ ఆశ అదే. జరిగేదంతా మన మంచికే. ఎక్కువగా ఆలోచించుకో, వదిలే. ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. నేనేం చెప్పినా కూడా అది నీకు చాలా తక్కువగానే అనిపిస్తుంది. నీకు సమాధానం చెప్పేంత అర్హత, శక్తి నాకు లేవు. నీకే అన్నీ తెలుసు. చూడు, నేను నువ్వే ఓదార్చుకోవాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ జన్మలో నీ రుణం నేను తీర్చుకోలేకపోతున్నాను. నాకు ఇంకొక జన్మంటూ ఉంటే నేను నీకు ప్రియుడిగా పుడతాను. అప్పుడైనా నీ ప్రేమను పంచు. నీవేలే ప్రాణము, ప్రేమ స్వప్నము, వెన్నెల రాణినే మల్లెలే నవ్వవు. ఎద చాటు వీణలోన దాగి ఉంది భావము. నీ ఊపిరి శ్వాసతో అనుభవించే బాధ. ఒక కన్నెట్టి మౌన రాగం నేను చేరి కలత తీర్చునా. చెప్పుతా మన ప్రేమ కదని, ఈ జన్మకి ప్రేమ చాలునా. మన్నించు నన్ను, ప్రేమించి నిన్ను, జన్మంత బాధేను నీకు. నందా, ఇంత పెద్ద వర్షంలో ఇక్కడేం చేస్తున్నావురా? కీటిగాడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందిరా. ఇలా చూడరా, నువ్వేం ఆలోచించొద్దు. మీ ఇద్దరిది నిజమైన ప్రేమరా. ఆ దేవుడు ఉండేది నిజమే అయితే రేపు తన పెళ్లి జరగదురా. పదరా, అంతా మంచి జరుగుద్ది. పద వెళ్దాం నందా, పద వెళ్దాం. రే నందా, ఆలోచించుకో, పదరా, పద వెళ్దాం. నాన్న, నా దగ్గర మాట తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు. నందా, నా ప్రేమ తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు. ఒకరిని మనసులో పెట్టుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను బతకడంలో ఏమర్థం ఉందని ధేరనా